నా పేరు ఎస్ఏ రెహమాన్ అండి. నేను సిల్వర్ శాండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ని. సో నాకు హైదరాబాద్లో ప్రజెంట్ అయితే 4 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఒకటేమో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, అదేమో నేషనల్ ముంబై హైవే ఉంది కదా, ముంబై హైవే ముత్తంగి దాటిన తర్వాత ఇస్నాపూర్ అనే ఏరియా ఉంది. ఆ హైవే పక్కనే నా ప్రాజెక్ట్ ఉంది. అది 215 ఫ్లాట్స్ అనమాట. ఇట్ ఈస్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. హెచ్ఎండిఏ తర్వాత మీకు రేరా అప్రూవల్ వచ్చి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో చెక్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం ప్లంబింగ్ వర్క్ తర్వాత ఎలక్ట్రికల్ వర్క్స్ అవుతున్నాయి. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. దీనికి మేము సపరేట్గా మళ్ళీ క్లబ్ హౌస్ ఇచ్చాము. సపరేట్గా క్లబ్ హౌస్, అట్లానే మీకు జిమ్, మెడిటేషన్ సెంటర్, యోగా సెంటర్, తర్వాత స్టేయింగ్ క్వార్టర్స్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ ఇచ్చామన్నమాట. సో దీనికి 2 గేట్స్ ఉంటాయి. ఎంట్రీ గేట్ వేరు, ఎగ్జిట్ గేట్ వేరు ఉంటుంది. త్రూఅవుట్ ద కమ్యూనిటీకి డ్రైవ్ వే ఉంటుంది. ఈ ప్రతి ప్లాట్కి మధ్యలో కూడా మంచి గ్యాప్ ఇస్తూ అట్లనే ఎయిర్ పాస్ అయ్యేటట్టుగా, అట్లానే మనం వెంటిలేషన్ ఉండేటట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ ప్లాట్స్ సైజ్ వచ్చేసరికి 1126 స్క్వేర్ ఫీట్ నుంచి 1393 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి. 2 BHK 3 BHKగా డివైడ్ చేసి ఉన్నాం అనమాట. సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి. సెంటర్ నుంచి మీకు ఎంత డిస్టెన్స్ వస్తుంది? టౌన్ నుంచి మనం వచ్చేది మాది మెయిన్ హైవే పక్కనే ఉంటుంది. జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద హైవే. మరి హైవే మీద కూడా లేదు. హైవే మీద ఉంటే మళ్ళీ పొల్యూషన్. సిటీ ల్యాండ్ మార్క్ అంటే మీకు జనరల్గా అందరు ఇప్పుడు గచ్చిబౌలిని పారామీటర్గా కనుక తీసుకుంటే 25 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే డ్రైవ్ కూడా 25 మినిట్స్. ఎందుకంటే మాది హైవే మీద ఉంది కదా. అక్కడి నుంచి ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 3 అంటారు. అది ముత్తంగి ఎగ్జిట్కి మనం 8 మినిట్స్లో వెళ్తాం. 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది. అక్కడి నుంచి 2 ఎగ్జిట్స్ ఉంటాయి. ఒకటి కొల్లూరు, దాని తర్వాత గచ్చిబౌలి. 15 మినిట్స్ డిస్టెన్స్ అది. సో మొత్తం అయితే 25 మినిట్స్ లోపు గచ్చిబౌలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింట్స్, తర్వాత ఏమో ప్లాస్టింగ్ వర్క్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత అక్కడే ఇంకొక 2 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇలాంటిది ఒక ప్రాజెక్ట్ ఇస్తాము. ఇది అపార్ట్మెంట్కి సంబంధించింది. ఇక పోతే నావి ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. అవి ఫామ్ ప్లాట్స్ వచ్చేసరికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన, అంటే ఎయిర్పోర్ట్ అలా కనిపిస్తుంటుందండి. అంటే ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్ నుంచి 500 మీటర్ నుంచి 1 కిలోమీటర్ లోపు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు. మూడిట్లో ఒకటి 33 ఎకర్స్ ఒకటి ఉంది, 6 ఎకర్స్ ఒకటి ఉంది, 13 ఎకర్స్ ఒకటి ఉంది. దాంట్లో ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. అవి కూడా గేటెడ్ కమ్యూనిటీ. చుట్టూ కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ. నేను 2016 నుంచి ఉన్నానండి ఈ లైన్. చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ వండర్ఫుల్. జనరల్గా కొనుక్కునే వాళ్ళు ఒక 3 విషయాలు చూస్తారండి. ఒకటేంటంటే నేను పెట్టిన పెట్టుబడికి నాకు రిటర్న్స్ ఏమి వస్తాయనేది చూస్తారు, వస్తున్నాయా రావా అనేది. నెంబర్ 2 అనేది నేను పెట్టిన లొకేషన్ అనేది ఎట్లా ఉంది, అంటే బాగా డెవలప్ అవుతున్న లొకేషన్ ఉందా లేదా అనేది రెండోది చూస్తారు. మూడోది ఏంటంటే నేను చెప్పినట్టుగా డెవలప్మెంట్ చేస్తున్నానా లేదా, సైట్లో మంచి సెక్యూరిటీగా ఇస్తున్నానా లేదా అనేది చూస్తారనమాట. ఈ మూడింటిని మేము ప్రతి ప్రాజెక్టు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2018లో మాణిక్య మీడియోస్ అని ఒక ప్రాజెక్ట్ చేశాను. గజం 2500కి ఇచ్చాను. 2018 నవంబర్లో ఇచ్చాను. ఇది ఇవాళ 15,000 ఉంది గజం. అట్లానే బ్రిజీ ఫార్మ్స్ అని 2019లో చేశాను. అది కూడా 2500కి ఇచ్చాను. అది ఇప్పుడు 16,000 ఉంది గజం. సో ఇదని అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ 600 టైమ్స్ పెరిగింది. అలానే నేను ఏరో ఫార్మ్స్ అనే ప్రాజెక్ట్ చేసింది ఎయిర్పోర్ట్ పక్కన. 2020లో 7,000కి ఇచ్చాము గజం. ఇవాళ 25,000 ఉంది గజం. దట్ ఈస్ వాట్ మీరు వచ్చేసి ప్రాజెక్ట్లో చూసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఇది అనమాట. సో నేను ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా మీకు డెఫినెట్గా మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. అట్లనే నేను సెక్యూరిటీ పరంగా అందరికీ గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అట్లనే నా లొకేషన్స్ అనేది చాలా బాగుంటాయి, దగ్గరగా ఉంటాయి, హైవే పక్కన ఉంటాయి, అలా ఉంటుంది అనమాట. సో అందుకని దట్ ఈస్ వై మై సక్సెస్ రేట్. ఏది ఓపెన్ ప్లాట్స్ అనేది అపార్ట్మెంట్స్ 2 బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్గా ఉన్నాయండి.
ఇప్పుడు అప్కమింగ్ అయితే ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు గ్రేట్ ప్లానెట్ అనమాట. అది వచ్చేసరికి డిటిసిపి లేఅవుట్, అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది మీకు 12 ఎకరాలు అనమాట. 12 ఎకరాలు కూడా మొత్తం ఫామ్ విల్లాస్, డిటిసి అప్రూవ్డ్ ఫామ్ విల్లాస్గా, వీకెండ్ హోమ్స్గా ఇస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది నథింగ్ బట్ 80% గ్రీనరీ ఉంటుంది, దీంట్లో 20% కన్స్ట్రక్షన్ ఉంటుంది. సపోజ్ మీరు టాప్ యాంగిల్ నుంచి నాకు చూస్తే ప్రాజెక్ట్లో మొత్తం దట్టమైన ఫారెస్ట్ లాగా ఉండి మధ్య మధ్యలో ఇల్లు ఉంటాయి అనమాట. ఇది కాన్సెప్ట్తో చేస్తున్నాం. 20% కన్స్ట్రక్షన్, 80% గ్రీనరీ. ఇది ఒక డిటిసిపి లేఅవుట్. దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ గేటు, సెక్యూరిటీ పోస్ట్, సీసీ కెమెరాస్, మంచి ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత ఏమో పార్క్స్ ఇస్తున్నాము, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్, అట్లానే స్పోర్ట్స్ జోన్లో క్రికెట్ ప్రాక్టీస్ నెట్, బాస్కెట్బాల్ కోర్ట్, మీకు మళ్ళీ అన్ని ఎవ్రీథింగ్. అంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్ మినహాయించి మిగతా లైఫ్ ఏదైతే ఉందో అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అది కాకుండా విల్లాస్, ఆటలు, గేమ్స్, ఎవ్రీథింగ్. అట్లానే మేము దాంట్లో ఎవ్రీ వీకెండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తాము, అట్లనే ఫ్యాషన్ షోస్ చేస్తాము, యోగాకి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేస్తాము, మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి, ఒక లైఫ్ ఎన్రిచింగ్ సంబంధించింది అంతా ఇస్తున్నాం. అంటే ఇదే నాట్ జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్. కస్టమర్స్ కొనుక్కున్నారు, డాక్యుమెంట్ బ్యూరోలో పెడతారు, వాళ్ళు మర్చిపోతారు. మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాము, ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాం, మేము మర్చిపోతాం. అలా కాదు, ఈ ప్రాజెక్ట్లో ఒక మంచి లైఫ్ స్టైల్ ఇస్తున్నాం. అంటే జస్ట్ ప్రాజెక్ట్తో పాటు ఒక మంచి ఒక కనెక్టివిటీ ఇస్తున్నాం. కస్టమర్ ఎప్పుడు వచ్చినా కూడా హీ ఫీల్స్ దట్ ఒక కనెక్షన్ రావాలి, ఒక బాండింగ్ రావాలి, మళ్ళీ రావాలనే ఫీల్ రావాలి. సో అలాంటి ఫీల్ ఇస్తున్నాము. ఒక గుడ్ లైఫ్ స్టైల్ ఇస్తాం అనమాట అక్కడ. సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా అండి. అడ్రస్ వచ్చేసరికి మణికొండలో ఉంది నా ఆఫీసు. వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది. వైజాగ్లో కూడా నాది ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అది కూడా మొత్తం ఫుట్ హిల్ ఫారెస్ట్ అనమాట. చుట్టూ ఫారెస్ట్ హిల్స్ మధ్యలో చేశాను ఆ ప్రాజెక్ట్. 20 ఎకరాలు ఉంటుంది, సిటీకి కూడా చాలా దగ్గర. ఫుట్ హిల్ ఫారెస్ట్ అనమాట, చుట్టూ ఫారెస్ట్ హిల్స్ మధ్యలో చేశాను ఆ ప్రాజెక్ట్. 20 ఎకరాలు ఉంటుంది, సిటీకి కూడా చాలా దగ్గర. కొత్త వలస అండి, అరకు వెళ్ళే రోడ్లో ఉంటుంది. మీకు సిటీ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి 23 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ 23 కిలోమీటర్లలో 19 కిలోమీటర్ల సిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్. మేము ఆల్రెడీ చేసేసాం. చుట్టూ కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, తర్వాత తార్ రోడ్లు ఇచ్చాము. నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా సిటీలో టాప్ డాక్టర్స్, ఐపీఎస్ వీళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని వీకెండ్ లాగా వస్తూ పోతున్నారు అనమాట. ఇంకా నా దగ్గర ఒక 38,000 వరకు ఉంది. అది నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్. జనరల్గా ఏంటంటే భారతదేశంలో మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో, మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్కి వెళ్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను చూడండి, ఇవాళ బాగా డబ్బు ఉన్నాడు, ఫిల్దీ రిచ్, అంటే 100 కోట్ల పైన ఉన్న నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 80 లక్షల మంది ఉన్నారు. 140 కోట్ల జనాభాలో 80 లక్షల మంది ఫిల్దీ రిచ్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే అబోవ్ మిడిల్ క్లాస్ ఇవాళ 6 కోట్ల మంది ఉన్నారు. ఇది 2024 వెల్త్ రిపోర్ట్స్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ అనమాట. ఇది 2030 నాటికి వీళ్ళ సంఖ్య ఇప్పుడు 6 కోట్లు ఉన్నది 19 కోట్ల 20 లక్షలకి పెరగబోతుంది. అట్లానే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అట్లానే పెరుగుతున్నారు అనమాట. సో వీళ్ళలో పెరుగుదలకు కారణం ఏంటంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా అత్యంత జాగ్రత్తగా దాచిపెట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ సైట్లోనే పెడతారు. ఎక్కడో చోట ఇప్పుడు నా దగ్గర అయితే 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కోవాలి, అది వైజాగ్లో అయితే 18 లక్షలు కొనుక్కోవాలి. 18 లక్షల బడ్జెట్ ఉంటే 18 లక్షలు, లేదు 5 లక్షలు 6 లక్షలు ఉంటే నారాయణ ఖేడ్ అని కొనుక్కుంటున్నారు. అంటే ప్రతి రూపాయి కూడా రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల, రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్ అవడం వల్ల పెరుగుతుంది అనమాట. వీళ్ళ ఇన్కమ్ కూడా మాకు అబోవ్ మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ మొత్తంలో 44% షేర్ అనేది అబోవ్ మిడిల్ క్లాస్ ఉంది, 34% షేర్ అనేది మిడిల్ క్లాస్ ఉన్నది. బాగా డబ్బు ఉన్నది మిగతాదే ఉందన్నమాట. సో ఇది మనం అనుకుంటాం బాగా డబ్బులు ఉన్న రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారని. వాళ్ళు కొనుక్కుంటారు, ఏం పట్టించుకోరు, వదిలేస్తారు. కానీ వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు, కొనుక్కుంటారు, అమ్ముతారు, ట్రేడింగ్ చేస్తారు. బిడ్డకి పెళ్ళుంది అమ్మాలి అంటారు, మళ్ళీ పిల్లలు యూఎస్ వెళ్తున్నారని యూకి వెళ్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది అనమాట. తెలంగాణ గవర్నమెంట్ మీకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఎట్లా సాల్వ్ అవుతుంది? ఇప్పుడు ఎలా ఉందంటే గవర్నమెంట్ కానీ లేకపోతే అప్పుడున్న పాలిటిక్స్ కానీ ప్రభావితం చేసే స్థాయికి హైదరాబాద్ ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ అందరు వస్తారు, కష్టపడతారు, ఏంటి సంపాదించుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ అమ్ముతారు. మళ్ళీ ఇది ఒక పరంపర నడుస్తుంది అనమాట. దీంట్లో గవర్నమెంట్ వల్ల జరిగేది ఏం లేదు. ఇంకోటి, గవర్నమెంట్ కూడా తూచా తప్పకుండా సిటీని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఎలాగో ఉంది.
ఎందుకంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఒక హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ అయితే 30% రెవెన్యూ అనేది ఒక రియల్ ఎస్టేట్ నుంచే ఉంది. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా, అప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇక్కడ అంతా ఐటీ సజ్జలు అనేవి డెవలప్ చేశారో, ఆయన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని పెంచి పోషించారు, పైకి తీసుకెళ్లారు. దాని తర్వాత వచ్చిన రోషయ్య కానీ, కిరణ్ కుమార్ కానీ దాన్ని అలా పెంచి పోషించుకుంటూనే వెళ్ళారు. దాని తర్వాత వచ్చిన మన కేసీఆర్ గారు కూడా దాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు అనమాట. రేవంత్ రెడ్డి గారికి ఇంకొంచెం మంచి ప్లాన్సే ఉన్నాయి. ఫస్ట్ రావడంతో కొంచెం డిస్టర్బ్ అయితే అయింది, ఎందుకంటే ఫార్మసిటీ తీసేస్తున్నాను, తర్వాతనేమో మళ్ళీ మన మెట్రో లైన్ నేను చేంజ్ చేస్తానని అంటాం. అలానే మన ఈ 130 acres జియో ట్రిపుల్ ల్యాండ్ అనేది మేము తీయట్లేదంటాం అనేది కొంచెం ఈ స్టేట్మెంట్ వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఇవన్నీ ఇప్పుడు మీకు ఫార్మసిటీ ఉందండి. 11 ఏళ్ల క్రితం ఫార్మసిటీ ప్రపోజల్ నడిచింది, అప్పుడు అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. 11 ఏళ్లలో హైదరాబాద్ అనేది చాలా ర్యాపిడ్గా డెవలప్ అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్లు దాటిపోయి ఆల్మోస్ట్ టచ్ అయిపోయారు రీజనల్ రింగ్ రోడ్కి. ఇప్పుడు నిజంగానే ఫార్మసిటీ అక్కడ ఉండాల్సిన అవసరం నిజంగానే లేదు, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ల్యాండ్ లేదు. ఉన్న ల్యాండ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ల్యాండ్ అయితే మర్చిపోండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ల్యాండ్స్ కూడా ఎక్కువ శాతం గవర్నమెంట్ ల్యాండ్స్ గాను, అట్లానే ఫామ్ ల్యాండ్స్ గాను, కన్జర్వేషన్ జోన్ గాను, అట్లానే మీకు ఇది మన ఫారెస్ట్ ల్యాండ్స్ గాను, అలానే మీకు జియో ట్రిపుల్ ల్యాండ్స్ గాను ఉంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ల్యాండ్కి చాలా స్కేర్సిటీ ఉంది. అలాంటి స్కేర్సిటీ ఉన్న దాంట్లో ఒక 20,000 తీసుకొచ్చి ఫార్మసిటీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ సిటీ డెవలప్మెంట్ అనేది ఎట్టి పరిస్థితులు ఈ రెండింటి మధ్యలో చేయాలి. కాబట్టి ఈ ల్యాండ్ అవసరం చాలా ఎక్కువగా అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ క్లస్టర్స్ కన్నా డెవలప్ చేయాలనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది. అట్లానే హైదరాబాద్ సిటీ అనేది ఇండియాలో ఉన్న ఇతర సిటీస్తో పోల్చుకుంటూ డెవలప్ చేయట్లా, ఏది బెంగళూరుతోనో చెన్నైతోనో చేయట్లా. ప్రపంచ దేశాల్లో ఉన్నది సార్ మన ఏషియన్లో సింగపూర్, దుబాయ్, అబుదాబి ఇలాంటి వాటితో అనమాట అక్కడున్న ప్రపోజల్స్ తీసుకొచ్చి సిటీని డెవలప్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని, క్లస్టర్స్ అని, తర్వాత ఏమో శాటిలైట్ టౌన్షిప్స్ అని ఇలా డెవలప్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న ఇది అనమాట. ఇంతకుముందు అలా లేదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్, ఇప్పుడు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. కాబట్టి ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇస్తే ఆ స్టాండర్డ్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి కాబట్టి వస్తుంది. ఇప్పుడు మీకు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెన్నై, ఇది మీకు చైనాలో ఉంది, ప్రపంచంలో ఇంకెక్కడ లేదు, మళ్ళీ ఇండియాలోనే ఉంది. మైక్రోసాఫ్ట్ అనేది ఎక్కువగా సియాటల్లో ఉంది, అమెరికాలో. ఇక్కడ 4 క్లస్టర్స్ తీసుకున్నారు ఆయన. మా కంపెనీలో కస్టమర్లు కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కలెక్షన్కి వెళ్ళాలి. నేను అమ్మేవాడిని కాదు. సార్ మీరు కొనుక్కున్నారు కదా 200 గజాలు, 2 లక్షలు కట్టారు, 3 లక్షలు బ్యాలెన్స్ ఉంది, ఇది ఇప్పుడు 50,000 ఇవ్వండి. ఇది నా జాబ్ అనమాట. నేను వెళ్ళినప్పుడు నా కస్టమర్స్ మంచి హాస్పిటాలిటీ ఇచ్చేవాళ్ళు, కూర్చోబెట్టి టీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి, నేను కొనుక్కుంది కరెక్టే కాదండి, లేఅవుట్ అప్రూవల్ వస్తుంది కదండి, నాకు కొన్ని మంచి ప్లాట్ ఇవ్వండి, ఇలా మంచి హాస్పిటల్ ఇస్తే నాకు అది నచ్చేది నాకు. అరే దీంట్లో ఇలా ఉంది అనేది, అంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు బాగానే వస్తాయి కదా. సో అలాగే నేను కొంచెం చాలా ప్రభావితమై అలాగే నా లైఫ్ మొత్తాన్ని అలా మార్చుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అలా అయింది. ఇప్పుడైతే అద్భుతంగా ఉంది. నాతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సెటిల్ అయిన వాళ్ళలో నేను గాడ్స్ గ్రేస్, అలానే మీలాంటి మిత్రుల యొక్క ఆశీర్వాదం అనుకోండి, కస్టమర్స్ యొక్క సపోర్ట్ కానీ 10 times బెటర్గా ఉన్నాను నేను. సో మాది ఎలా ఉంటుందంటే అండి, బై గివింగ్ ద సర్వీస్, అంటే డబ్బులు పెట్టాను డబ్బులు తీసుకున్నాను అనేది మాది ఎప్పుడు కాన్సెప్ట్ కాదు. బై వర్చ్యూ ఆఫ్ గివింగ్ ద సర్వీసెస్లో ప్రాస్పరిటీ ఆటోమేటిక్గా వస్తుంది. రియల్ ఎస్టేట్లో చాలా సర్వీసెస్ అవసరం ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో, దాని బడ్జెట్లో రెవెన్యూ ఏదైతే ఉందో భారతదేశంలో 18% రెవెన్యూ అనేది ఒక రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. 18%. కానీ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు 9% ఉన్నారు. ఇంకా రియల్ ఎస్టేట్లో పనిచేసే వ్యక్తులు కావాలి, కంపెనీస్ కావాలి. అట్లానే ప్లంబర్స్ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి, ఏజెంట్ల దగ్గర నుంచి, కంపెనీస్ దగ్గర నుంచి, మీలాంటి ఎంకరేజ్ చేసే టీవీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు అందరూ చాలా అవసరం ఉంది. అంత పొటెన్షియాలిటీ ఉందన్నమాట. కాబట్టి ఈ వేలో ఉంటే చాలు, జస్ట్ కొంచెం మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడ. చాలా అంటే ఏదో మాట్లాడటం కాదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ విజన్. రియల్ ఎస్టేట్ మీద పర్టికులర్లీ మెటిక్యులస్లీ ఒక విజన్ ఉంది అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్కి ఎలా వాళ్ళు ప్రభావితం చేస్తారంటే, ఒక మంచి కంపెనీస్కి కార్పెట్ ఇచ్చారనుకోండి, పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మేము మీకు ల్యాండ్ ఇదిగోండి 15 daysలో ఐపాస్ ఇస్తున్నాము, ల్యాండ్ ఇస్తున్నాము, పవర్ ఇస్తున్నాము, లైసెన్సెస్ ఇస్తున్నాము, లాజిస్టిక్స్ సంబంధించిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చిస్తున్నాము అంటే కంపెనీస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ ఉంది. భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇవాళ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, దాంట్లో యూత్ ఎక్కువ మంది ఉన్నారు.
మన దగ్గర 140 కోట్ల మందిలో 35% యూత్ ఉన్నారు. ఏ కంట్రీలో అలాది లేదు. మనం ఏం చేసాం, భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన యొక్క దేశాల్లో నేను తిరిగి వచ్చాను. నేను జర్మనీ వెళ్ళాను, అన్ని తిరిగాను, నాకు ఐడియా ఉంది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉండదు, జనాలు ఉండరు. సో జనాలు ఉండాలంటే ఏం చేయాలి, జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడ కంపెనీస్ వెళ్ళాలి. ప్రపంచం మొత్తం మీద సర్వ్ చేసే ఎక్కువ జనాభా ఉన్న కంట్రీస్ చైనా ఒకటి, ఇండియా ఒకటి. చైనా వాళ్ళు చేసిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టెక్నాలజీని మొత్తాన్ని వాళ్ళ కమ్యూనికేషన్ అంతా చైనాలోనే డెవలప్ చేశారు. మనం ఏం చేసాము, ఇండియా, మనం బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేసినప్పటి నుంచి మనం ఇంగ్లీష్కి అలవాటు పడ్డాం. మనం ప్రతిదీ కూడా టెక్నాలజీని కానీ సబ్జెక్ట్స్ని కానీ ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లో డెవలప్ చేశారు. కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీద డెవలప్ అయింది. కాబట్టి మన అవసరం వాళ్ళకి చాలా ఉంది, వాళ్ళ అవసరం మనకు ఉంది. అందుకని ఏ కంపెనీ అయినా ఇండియా రావాల్సింది, ఇండియాకి వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైటానిక్ మూవీ వచ్చినప్పుడు ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి. అప్పుడు మనం 2000 ఆ టైంలో టైటానిక్ మూవీ వచ్చినప్పుడు, ఆ మూవీ వచ్చిన తర్వాత ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అయింది ఇండియా నుంచి. వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే, సో ఇండియా నుంచి ఇంగ్లీష్ మూవీస్ రెవెన్యూ జనరేషన్ బాగుందని చెప్పేసి ఇమ్మీడియట్గా ఇండియా మీద ఫోకస్ చేసేసి వాళ్ళు ఇప్పుడు మనల్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు చూసారా జురాసిక్ పార్క్ 1, 2, 3 కూడా మన నుంచి వచ్చింది రెవెన్యూ. అట్లానే టైటానిక్ మూవీ కానీ టెర్మినేటర్స్ ఇవన్నీ మన నుంచే రెవెన్యూ వచ్చినాయి. అంటే వారు మచ్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ అప్పటి నుంచి వాళ్ళకి ఇండియా మీద ఒక అభిప్రాయం ఉంది. సో దట్ యాపిల్ ఫోను ఇండియాలో తయారవుతుంది, డిజైన్ అంతా ఇండియాలో అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేది చైనాలో కొంత, అమెరికాలో కొంత కొన్ని ఉన్నాయి. ఎక్కువగా సేల్స్ అయితే ఇండియాలో. సో అందుకని ప్రతిది కూడా వాళ్ళు ఏదైనా డిజైన్ చేసినా కూడా మనకు అనుకూలంగా తయారు చేస్తున్నారు అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ని కలపటం ఏంటి, అట్లనే చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్ని కలపటం, ఒక స్థూలంగా అంటే ఇది ఇప్పుడు ఎలా సైంటిఫిక్గా ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం ఎలా ఉంది, 5 ఏళ్ల క్రితం ఎలా ఉంది, రాబోయే 5 ఏళ్లలో ఎలా ఉంటుంది, రాబోయే 10 ఏళ్లలో ఎలా ఉంటుంది అనేది క్లియర్ ఇండికేషన్ ఉంది. గత 10 ఏళ్ళుగా డెవలప్మెంట్ అయిన డెవలప్మెంట్ మళ్ళీ అదే డెవలప్మెంట్ రావడానికి 10 ఏళ్ళు పట్టదు, 5 ఏళ్ళు చాలు. ఇప్పుడు వర్క్స్ ఎలా ఉన్నాయండి, మాకు 5 జేసీబీలు చేసే పని ఒక హిటాచీ చేస్తుంది. వాళ్ళ టెక్నాలజీ మారిపోయింది, చాలా ఫాస్ట్గా. మేము ఒకప్పుడు సైట్ సర్వే చేయాలంటే 1 డే పట్టేది. ఇవాళ 2 అవర్స్ ఇద్దరు వస్తున్నారు, రోవర్స్ తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి రిమోట్తో అన్ని చేసేస్తున్నారు అనమాట. ఈవినింగ్ కల్లా మాకు డిజైన్ ఇచ్చేస్తున్నారు. సో అంతా ఉందన్నమాట. అంటే రాబోయే కాలంలో 100% ఉంది. నేను ప్రపంచం మొత్తం తిరుగున్నానని చెప్తున్నాను. మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ సెటిల్ అయినా ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు, భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అది బెంగళూరుకు ఉండేది, ఇప్పుడు హైదరాబాద్కు ఉంది. మా సైట్ విజిట్ అయితే ముంబై నేషనల్ హైవేలో ఉంది. అలానే మా ఆఫీస్ వచ్చేసరికి మణికొండలో ఉంది. అట్లనే మా వెబ్సైట్ ఉంది www.silversandsinfra.com. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు